హాయ్ హలో ఈరోజు నేను మీకు రోటి పచ్చడి చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిర్చి, దొండకాయ, టమాటా అండి. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనము క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి అంటే మీకు కారం ఎంత, దాని క్వాంటిటీ అని ఏం లేదు, మీకు ఎంత కావాలనుకుంటే స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. దాన్ని లైట్గా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండి అంటే లైట్గా దోరగా వేయిస్తాం కదా, అలా కలుపుకోవాలండి. తర్వాత దాంట్లో మనము కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చు, మన టేస్ట్ కోసం అండి. చాలా చాలా బాగుంటుంది పల్లీలు వేస్తే. పల్లీలు కూడా అంటే క్వాంటిటీ అని ఏం లేదు, మీకు సరిపడా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉందనుకోండి, దానికి సరిపడా పల్లీలు వేసుకోవచ్చు. కొంచెం పల్లీలు వేసుకొని దాన్ని కూడా లైట్గా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేసుకోవాలి. అవి ఏంటంటే మనము పచ్చిమిర్చి పల్లి క్లీన్ చేసి పెట్టుకొని ఉంటాం కదా, వాటర్ ఆయిల్ పడేసరికి చిటపటలాడుతుంటాయి. మూత పెట్టుకొని శుభ్రంగా లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాన్ని మనము సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవచ్చు. చూడండి, నేను లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. తర్వాత వచ్చేసి మనం దొండకాయలు సరిపడా దొండకాయలు తీసుకొని దానికి వచ్చేసి మనము లైట్గా చిన్న చిన్న మనం ఫ్రై పీసెస్ కట్ చేసుకుంటాం కదా, అలా ఫ్రై పీసెస్లా కట్ చేసుకొని లైట్గా దాన్ని కూడా లైట్గా బ్రౌనిష్ కలర్లో వేయించుకోవాలి. దాంట్లో వచ్చేసి కొంచెం మనము ధనియాలు, జీలకర్ర, చింతపండు వేసుకొని లైట్గా వాడ్చుకోవాలండి. లైట్గా వాడ్చుకున్న తర్వాత అవి కూడా లైట్ బ్రౌనిష్ కలర్లోకి రావాలి. బ్రౌనిష్ కలర్లోకి వస్తే పచ్చి మొత్తం పోతుంది, దొండకాయ బాగా మగ్గుతుంది. మగ్గేసరికి చాలా టేస్ట్ కూడా ఉంటుంది పంటి కింద పడితే. నెక్స్ట్ అలానే ధనియాలు వేస్తాం కదా, ధనియాలు కూడా టేస్ట్ కోసం అండి. మనం ధనియాలు అది జస్ట్ లైక్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ధనియాలు కూడా జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవచ్చు. జీలకర్ర ఎంత వేసుకుంటే అంత ఉంటుంది. చింతపండు వచ్చేసి లైట్ పులుపుదనం కోసం అండి, అది కూడా కొంచెం సరిపోతుంది. చింతపండు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు చాలా చాలా రోటి పచ్చడి అంటే వేడివేడి అన్నము, నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. అలానే మీకు దాంట్లో కొంచెం సరిపడా టేస్ట్ కోసం ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని లైట్గా వేయించుకొని కొంచెం జీలకర్ర, కొన్ని లైట్గా ఆవాలు వేసుకొని చిటపట అనేంత వరకు వేయించుకోవాలి వాటిని కూడా. ఎందుకంటే ఆవాలు పచ్చిగా ఉందంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది చట్నీ. లైట్గా ఆవాలు కూడా మొత్తము మిక్స్ అయ్యేంత వరకు బాగా మగ్గేలాగా మనము కలుపుతూ ఉండాలి. తర్వాత వచ్చేసి మనము సరిపడా నేను వచ్చేసి 3 టమాటాలు తీసుకున్నాను లైట్ పుల్లదనం కోసం. ఎందుకంటే చట్నీ చింతపండు వేస్తాం కదా, అవి టమాటాలు ఎక్కువ క్వాంటిటీ అయిపోతే మళ్ళీ పులుపుదనం వచ్చేస్తుంది. అలానే ఫస్ట్ మనం వేయించుకున్న పచ్చిమిర్చి పల్లీలు దంచుకోవాలి, కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. అవి వచ్చేసి మనం కొంచెం డిస్టెన్స్లో ఉండి దంచాలి, ఎందుకంటే పచ్చిమిర్చి తొలకలు వచ్చేసి కంట్లో కూడా పడతాయి మనకి. అలా కాకుండా మనం కొంచెం డిస్టెన్స్లో ఉండి దంచుకోవాలి. దంచుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. రోటి చట్నీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు, చింతపండు ఉంది కదా, చింతపండు అవి కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత లైట్గా మనము సాల్ట్ వేసుకుంటాము. చూడండి, చాలా చాలా బాగుంది కదా చట్నీ. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది, ఎందుకంటే మనము కరివేపాకు అన్నీ వేసాం కాబట్టి చాలా ఫ్లేవర్ వస్తుంది. మనకి రుచికి సరిపడా కారం అది సాల్ట్ వేసుకుంటామండి. మనకి టేస్ట్ తగ్గట్టు మనం ఎంత సాల్ట్ తినాలనుకుంటే అంత సాల్ట్ వేసుకుంటాము. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాము, ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవర్కి చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాము. అవి వచ్చేసి ఒక 4-5 సరిపోతుంది మీకు. వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత మనము టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు మనం వాడ్చి పెట్టుకున్న టమాటాలు అందులో వేసుకొని అవి కూడా బాగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. రోటి చట్నీలు మనం మిక్సీలకి వేసుకుంటే అసలు టేస్ట్ ఉండదు, రోట్లో దంచుకుంటే ఆ చట్నీ టేస్టే వేరుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి. మనం మిక్సీకి వేసామంటే మన టిఫిన్స్లో తినే చట్నీలాగా అయిపోతుంది అది. ఇట్లా రోటి చట్నీ వేడివేడి అన్నము నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అలానే మనకు పంటి కింద పలుకుగా తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. అలానే చిన్న ఆనియన్ ముక్క వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని దంచుకున్నాము.
ఒక బౌల్ తీసుకొని అందులో తోడి వేడి వేడి అన్నం తీసుకొని నెయ్యి చట్నీ అన్నము వేసుకొని తింటుంటే అబ్బా చాలా టేస్ట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. అలానే మీకు నేను చేసిన రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.